చూడండి స్టూడెంట్స్, మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఫ్రమ్ ది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ ఫంక్షన్ ఫ్రమ్ z ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ y బై ఎక్స్. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నారు, ఆర్బిటరీ ఫంక్షన్ని ఎలిమినేట్ చేయమంటున్నారు. సో సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. సో గివెన్ z ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ y బై ఎక్స్. ఓకేనా అండి? సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ ఫంక్షన్స్ కదా. సో ఫంక్షన్స్, నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ ఫంక్షన్స్ ఎన్ని ఇచ్చారండి? ఓన్లీ వన్ ఫంక్షన్, ఎఫ్ ఫంక్షన్ ఉంది కాబట్టి వన్ ఫంక్షన్. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎక్స్ వై. సో 2 ఉన్నాయి. ఏమేంటి? ఎక్స్ అండ్ వై. సో ఇవి ఎందుకు రాసుకుంటాము అంటే, ఇది ఒక డిక్లేర్ చేస్తుందండి. ఫంక్షన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నిసార్లు డెరివేబుల్ చేయాలి. వేటితో చేయాలి అనేది, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నిసార్లు ఒకసారి చేయాలి. ఇక్కడ వన్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేయాలి. పార్షియల్లీ డిఫరెన్షియేట్ అండి, నార్మల్ డిఫరెన్షియేట్ కాదు. సో పార్షియల్లీ డిఫరెన్షియేట్ అప్లై చేయాలి, ఒకసారి ఎక్స్ తోటి అండ్ ఒకసారి వై తోటి. సో ఫస్ట్, సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. సో పార్షియల్లీ డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ దేనితోటి? ఎక్స్ తోటి. సో ఎక్స్తో చేస్తే ఇటు సైడ్ ఏమవుతుందండి? డో జెడ్ బై డో ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్. సో డో జెడ్ బై డో ఎక్స్ని మనం పి అనుకుంటాం. ఓకేనా? సో డో జెడ్ బై డో ఎక్స్ని మనం పి అనుకుని పి రాసేసేసాను. సో ఇప్పుడు ఫస్ట్ ఎఫ్కి డిఫరెన్షియేట్ చేస్తే, పార్షియల్ ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఎఫ్కి చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్. సో ఇన్నర్ ఫంక్షన్లో 1 బై ఎక్స్ ఉంది కదండి. సో 1 బై ఎక్స్కి మనకి డిఫరెన్షియేట్ ఏమవుతుంది అండి? మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో దీని నుంచి పి ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్. ఇక్కడ ఏమవుతుంది? మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్. సో ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్ని ఇలాగే ఉంచేసి ఈ వాల్యూని ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుందండి? ఏ బై బి కాస్త బి బై ఏ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ బై వై, మైనస్ ఉంది కదా, మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై. పి ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వైతో కూడా చేయాలి కదా. సో రెండో ఇండిపెండెంట్ వేరియబుల్ కూడా ఉంది, దీంతో కూడా 1 టైం పార్షియల్ డిఫరెన్షియేట్ అనేది చేయాలి. పార్షియల్లీ డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా? సో ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుందండి? ఫస్ట్ డో జెడ్ బై డో వై, దిస్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్. సో దీన్ని ఏం రాయాలి? క్యూ. డో జెడ్ బై డో ఎక్స్ వైని ఏమనుకుంటాం? క్యూ. ఓకేనా? సో ఫస్ట్ ఎఫ్లో వై ఉంది కాబట్టి ఎఫ్కి డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్. ఇన్నర్ ఫంక్షన్కి వై బై ఎక్స్కి అంటే వైతో చేస్తున్నాం కాబట్టి వైకి డిఫరెన్షియేట్ 1. సో ఆల్రెడీ డివైడెడ్ బై ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాసేసాం. సో 1 బై ఎక్స్ని ఇటు సైడ్ తీసుకొస్తే ఎక్స్ క్యూ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్. సో దీన్ని ఈక్వేషన్ 2 అండి, దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. సో ఫస్ట్ 2 and 3 చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ వై బై ఎక్స్. సో ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి రైట్ హ్యాండ్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేయొచ్చు. సో ఫ్రమ్ 2 and 3 we get ఏం చేస్తామండి? మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వైపీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చిందండి? ఎక్స్ క్యూ. సో మైనస్ వాల్యూని అటు సైడ్ తీసుకెళ్ళిపోతే ఎక్స్ క్యూ ఈజ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై వైపీ ఈక్వల్ టు 0. సో మనకి వచ్చిన ఈ ఫంక్షన్లో ఎఫ్ అనే ఫంక్షన్ని మనం ఆర్బిటరీ ఫంక్షన్ని ఏం చేసామండి? ఎలిమినేట్ చేసేసాం. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో మేక్ ఏ స్క్రీన్ షాట్ అండి.